రైతు భరోసా ఇవ్వడంలో విఫలమైందా లేదా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ విఫలం కాలేదు, కానీ రెండో టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 40 లక్షల మందికి రైతు భరోసా 69 లక్షల మందికి కేవలం 7,500 కోట్లే ఇచ్చేసి రింగ్ రోడ్డుని తాకట్టు పెట్టి ఇచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు. మేము వచ్చిన తర్వాత ఇంకొక కిస్తీ మా మీద పడింది. దాని గైడ్లైన్స్ ఒక సబ్ కమిటీ ఉంది బట్టి గారి ఆధ్వర్యంలో. గైడ్లైన్స్లో గతంలో రైతుల యొక్క ఆలోచన ఏంటంటే పంట వేయని భూములకు కూడా వెళ్ళింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది, పంట వేసిన వాళ్ళకే ఇవ్వండి అనేది అందరి అభిప్రాయం. అఖిలపక్షంలో రాజకీయ పార్టీలు కానీ రైతుల సంఘాలు కానీ అందరూ చెప్పేది పంట వేసినోడికే కదా మీరు పంట భరోసా ఇవ్వాల్సిందని మా మీద ఒత్తిడి ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు కేవలం ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వబోతున్నారా? ఇది స్పష్టమా? అది ప్రజాభిప్రాయం, రైతుల అభిప్రాయం, మీలాంటి మేధావుల యొక్క అభిప్రాయం. అది న్యాయం అనేది దానికే మేము కట్టుబడి ఉంటాం. ఎట్లా సర్వే అంటే మీ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిందా? ఎవరైతే పంట వేస్తున్నారో, ఏ పంట వేస్తున్నారు, ఎన్ని ఎకరాలు? మా దగ్గర ఏఈఓలు 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు, ఏఓలు ఉన్నారు, డిఏఓలు ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఏ పంట ఎవరు ఏ ఊళ్ళో ఎంత వేసారు అనేది మాకు లెక్కలు వస్తాయి. కానీ ఇది ఇంకా నిక్కచ్చిగా ఉండాలి అని అంటే టెక్నాలజీ వాడాలనేది నా ఆలోచన. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని ఇటు మాన్యువల్గా చేపిస్తాం, అటు టెక్నాలజీ కూడా వాడి ఖచ్చితంగా పంట వేసినోడికి ఇచ్చే అవకాశం ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా అమలు చేసే అవకాశం ఉంది. రేపు వచ్చే పంటకి అదే పద్ధతి